మనల్ని నిర్మించిన దేవుడు మన పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ టుడే. What kind of plans and what kind of wonderful plans that God has in our lives, because He is our creator God. He formed us and He made us. ఆయన మనల్ని కలుగు చేశాడు, మనల్ని నిర్మించాడు. కనుక ఆయన ఎలాంటి ఉద్దేశాలు మన పట్ల కలిగి ఉన్నాడో లేఖనాలను చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ మాటలు నేను చెబుతాను. బైబిల్లో జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనల్ని నిర్మించిన వాడు మనల్ని విమోచించడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిర్మించిన వాడు విమోచించడానికి ఇష్టపడుతున్నాడు. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం చదువుతున్నాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, యాకోబు నిన్ను సృష్టించిన వాడైన యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలు నిన్ను ఆయన ఏం చేశాడు? నిర్మించాడు. ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆయన నిర్మించాడు కాబట్టి నీతో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు అంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను ఏం చేశాను? పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు, నీవు నా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీ పేరు దేవునికి తెలుసా లేదా? కొంతమంది మాట్లాడడం లేదు. ఎందుకు? నా పేరు దేవునికి ఏం తెలిసిందని అనుకుంటున్నారా? నీ పేరు మాత్రమే కాదు, కొంతమంది నీకు నిక్ నేమ్స్ కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో కొంతమంది చెప్పండి నిక్ నేమ్స్ కలిగి ఉంటారు. వాటిని పెట్ నేమ్స్ అని కూడా అంటారు కదా. అవి కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కొంతమంది మీటింగ్లలో పేర్లు పెట్టి పిలిచే సేవకులు ఉంటారు. వెళ్ళిన వాళ్ళందరిలో కాసిండి ఈరోజు దేవుడు నా పేరు పెట్టి వెళ్ళి, నా పేరు పెట్టి పిలవాలని. పిలవకపోతే డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. నేను మాట అడుగుతాను, దేవుడికి నీ పేరు తెలుసు కదా, ఆల్రెడీ నేను పేరు పెట్టి పిలిచాడు అన్నది కదా బైబిల్లో. ఇంకెందుకు మళ్ళీ ఆ డిసప్పాయింట్మెంట్? ఆయనని పిలవలేదని చెప్పి ఆ మీటింగ్లో ఆయన నీ పేరు తెలియదు అనుకున్నావా? గాడ్ నోస్ యువర్ నేమ్. నీ పేరు పెట్టి ఆయన పిలిచాడట ఆల్రెడీ. ఆయన అంటున్నాడు, నేను నిన్ను నిర్మించాను గనుక నిన్నేం చేశాను? నేను విమోచించాను. నీవు ఇకపై నా సొత్తు, యు ఆర్ మైన్ అనే మాట దేవుడు మాట్లాడు. నీవు నా సొత్తు, నీవు నా సొత్తు, యు బిలాంగ్ టు మీ. నేను నిర్మించాను కాబట్టి నిన్ను విమోచించడానికి ఇష్టపడుతున్నాను. నేను విమోచన ప్రణాళిక నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం మానవాకారంలో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు? యాజ్ వి నో, జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ యాజ్ గాడ్. ఆయన దేవుడుగా మానవాకారాన్ని ధరించుకుని ఆయన లోకానికి వచ్చారు. యేసు ప్రభు జీవితాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే క్రిస్టియన్ థియాలజీలో ఒక పదాన్ని మనం ఎక్కువగా వింటూ ఉంటాం. నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను ఈ పదాన్ని. మీలో రాసుకునే వాళ్ళకి ఈ విషయాలు తెలుసు. హైపోస్టాటిక్ యూనియన్ అని థియాలజీలో ఒక పదం ఉంటుంది. హైపోస్టాటిక్ యూనియన్ అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి ఆ మాట వాడుతూ, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. హీ ఈజ్ కంప్లీట్ గాడ్ అండ్ కంప్లీట్ మ్యాన్. ప్రపంచంలో ఈ అద్భుతమైన యూనియన్, ఈ అద్భుతమైన సమైక్యత కలిగిన వారు ఎవరు లేరు. ఆయనే సంపూర్ణ దేవుడై ఉన్నాడు, ఆయన సంపూర్ణ మానవుడై ఉన్నాడు. ఇది బైబిల్ నొక్కి ఒక్కానిస్తున్న సత్యం. ఇది ఆయనలో హ్యుమానిటీని చూస్తున్నాము, డివినిటీని కూడా చూస్తున్నాం. ఆ కారణాన్ని బట్టి యేసు ప్రభువు ఈ లోకంలో పలికిన అనేకమైన మాటలు కొన్ని సందర్భాల్లో విచిత్రంగా అనిపిస్తాయి మనకి. బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని సందేహాలు రావడం సహజమే. ఆ సందేహం ఏంటి అంటే, దప్పికొనుచున్నాను అని యేసు ప్రభు శిలువలో పలికారు. ఆ మాట చదివినప్పుడల్లా మనకు అనిపిస్తుంది, యేసు ప్రభు దేవుడైనప్పుడు ఆయనకి ఎందుకు దప్పిక ఉండాలండి? చాలామంది దప్పికను ఆయన తీర్చారు కదా. అదే దేవుడు ఒక సందర్భంలో జాన్ చాప్టర్ 4లో సమారిటన్ ఉమెన్తో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేనిచ్చు నీళ్లు త్రాగువాడన్నాడు, ఏం చేయడు? దప్పికొనడు అన్నాడు. మరి ఆ నీళ్లు ఆయనే త్రాగొచ్చు కదా, ఆయనకి ఎందుకు దప్పిక అయిందన్న ఆలోచన కొన్నిసార్లు మనకు రావచ్చు. జీవాహారము నేనే, ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్. నేను జీవాహారాన్ని, నన్ను భుజించువాడు అన్నాడు ఆకలి కొనడని యేసు ప్రభువు చెప్పారు. అదే పరిస్థితులు ఒకసారి ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అంజూరపు చెట్టు నిండా ఆకులు ఉన్నాయట, కానీ ఏం లేవట, ఫలాలు లేవు. అండ్ హీ వాజ్ క్వైట్ డిసప్పాయింటెడ్. ఆయనకు ఆకలి వేసిందని దేవుని వాక్యంలో రాయబడింది. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని బైబిల్లో ఉంది. కానీ యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకసారి ఆయన పడవ మీద ఓడ అమరమున తలవాల్చి ఏం చేశాడు? ఆయన నిద్రపోయినట్టుంది బైబిల్లో. ఈ లోపల తుఫాన్ రావడం, గాలి, ఆ తర్వాత అక్కడ ఆ వేవ్స్ అన్నీ కూడా రావడం,
యేసుప్రభు వారు లేచి వాటిని నిమ్మళపరచడం, ఇవన్నీ కూడా గాస్పుల్స్లో మనం చూస్తాం. నిన్ను కునుకడు నిద్రపోడని వాగ్దానం చేసిన దేవుడు మరి ఆయన ఎందుకు ఆ ఓడ అమరం నిద్రపోయాడండి? ఇలాంటివన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసుప్రభు జీవితాన్ని సమగ్రంగా పరిశీలన చేస్తే హీఈస్ కంప్లీట్ గాడ్ అండ్ కంప్లీట్ మ్యాన్. ఆయన సంపూర్ణ మానవుడై ఉన్నాడు, సంపూర్ణ దేవుడై ఉన్నాడు. సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగం ఏదైతే ఉందో అది మనిషికి విమోచననివ్వడానికే. యేసుప్రభు వారి లోకానికి ఒక మతాన్ని స్థాపించడానికి రాలా. మన పెద్దలు అన్నారు మత్యుద్భవ మతః అన్నారు. సంస్కృతంలో ఆ మాట మతి నుండి పుట్టింది మతం. అది ఏదైనా కావచ్చు. మనిషి యొక్క మదిలో నుండి పుట్టింది మతం అయినప్పుడు ఆ మతాలు మనిషికి భారాన్నే ఇస్తాయి, కానీ ఎప్పుడు కూడా తేలిక స్వభావం ఇవ్వలేవు, విశ్రాంతిని ఇవ్వలేవు. మతాల్లో కట్టుకథలు ఉంటాయి. యు ఫైండ్ లాట్ ఆఫ్ ఫేబుల్స్ అండ్ టేల్స్ ఇన్ రిలీజియన్స్. వాటిల్లో ఏ ఒక్కదానికి ఆధారం ఉండదు. ఆధారం కోసం ప్రశ్నిస్తే పెద్దలనే మాట ఏంటో తెలుసా? కళ్ళు పోతాయి అంటారు. కానీ బైబిల్ ఎక్కడ కూడా నువ్వు ప్రశ్నించు నీ కళ్ళు పోతాయని బైబిల్ ఎక్కడ లేవు. ప్రశ్నించాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించాలి. లేఖనములను పరిశీలించండి, అవి నన్ను గురించి ఏం చేస్తున్నాయి? ప్రపంచంలో ఏ గ్రంథం కూడా యాక్సెస్ నీకు ఇవ్వలేదు. కళ్ళు పోతాయని చెప్పి మనిషిని అక్కడ ఆపేశారు. నువ్వేం ప్రశ్నించడానికి లేదు, ఏదంటే అది నువ్వు నమ్మేయాల్సిందే అన్న ఆలోచన ధోరణి. ఎప్పుడో ఏదో ఒక కార్యక్రమం జరిగితే ఒక కలశంలో అమృతం పుట్టిందట. ఆ అమృతంలో నుండి ఆ కలశం అంటే కుండ, ఆ కుండలోంచి 4 చుక్కలు 4 డ్రాప్స్ రాలి లేదా జాలువారి మన దేశంలో 4 ప్రాంతాల్లో పడ్డాయట, 4 సిటీస్లో. అందును బట్టి ఆ అమృతం పడిన ఆ ప్రాంతంలో గనక ఒక నది ఉంటే ఆ నదిలో గనక మునిగితే 1,000,000 జన్మల నుండి చేసిన పాపాలన్నీ పోతాయి అని చెప్పి ఈ రోజుల మనిషి ఎప్పుడో ఒక సంఘటన జరిగింది, అమృతం జాలువారింది, 4 చుక్కలు 4 ప్లేసుల్లో పడ్డాయి కాబట్టి అక్కడ మునిగితే పాపాలు పోతాయని మనుషులు ఈ రోజుల్లో పరుగులు పెట్టి స్టాంపీడ్లు అవుతున్నా, ట్రాఫిక్ జామ్లు అవుతున్నా, మనుషులు పరుగులు పెట్టి వెళ్తున్నారు. ఆలోచన చేద్దాం. సత్యాన్ని మానవుడు విశ్వసించడానికి ముందుకు రావడం లేదు. లేఖనాలు సెలవిస్తున్నాయి, నన్ను పరిశీలన చేయండి, బైబిల్ చదవండి, లేదా బైబిల్ ప్రశ్నిస్తే కళ్ళు పోతాయని బైబిల్ ఎక్కడ లేదు. వీ నీడ్ టు అండర్స్టాండ్, వీ నీడ్ టు డిగ్ డీప్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని మనం చదవాలి, ఆలోచన చేయాలి. మతాలు మనిషిని ఆలోచింపనివ్వలేదు, కానీ బైబిల్ ఆలోచించడానికి గొప్ప అవకాశం ఇచ్చింది. ఆ కారణం బట్టి దేవుడు అన్నాడు, మీలో ఏ ఒక్కరు కూడా నన్ను మాయాస్వరూపునిగా వెతకండి అన్నాడు. నేను మాయను కాదు, నేను ఒక కల్పిత పాత్రను కాదు. యూ కెన్ బోల్డ్లీ కమ్ టు మీ, నా దగ్గరికి మీరు రావచ్చు. తోమ అడిగాడు, ప్రభువా నీ చేతి వేళ్లలో గాయాలను వేలు పెడితేనే కానీ నేను నమ్మనంటే ప్రభు అన్నాడు, కమ్ థామస్, ఐ డోంట్ హిండర్ యూ, నిన్ను ఆపను నేను, రా, యూ కెన్ కమ్. వెంటనే తోమా యేసు ప్రభు పాదాల మీద పడి, మై గాడ్ మై లార్డ్, మ్యూథియోస్ అండ్ మ్యూకురియోస్, గ్రీకులో పలికాడు, యు ఆర్ మై గాడ్ అండ్ మై లార్డ్, నీవు నా దేవుడు నా ప్రభుడు. క్రైస్తవం ఎప్పుడు గుడ్డి నమ్మకం కాదు. క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ నాట్ ఎ బ్లైండ్ ఫెయిత్. నీ విశ్వాసానికి ఆధారం ఉంది. అందును బట్టే విశ్వాసం అనే మాటకు డిస్క్రిప్షన్ బైబిల్లో ఉంది. అది డెరివేషన్ అయితే నేను అనను, కానీ డిస్క్రిప్షన్ అంటాను దాన్ని. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము, లేనివి ఉన్నవనుటకు ఆధారం. రుజువు అంటే ఆధారం కదా. విశ్వాసం అంటే లేవు అని మనం ఏదైతే అనుకుంటున్నామో అవే ఉన్నవి అనడానికి ఆధారమై ఉన్నాడు. దాని క్రింద రాస్తుంటాడు, ప్రపంచములు దేవుని వాక్యము ద్వారా ఏం చేయబడ్డాయి? నిర్మాణం చేయబడ్డాయి. అంత మాత్రం కాకుండా ఈ దృశ్యమైనవి అనేకమైన మనం చూస్తున్నాం, కానీ ఈ విశ్వం అంతా కూడా అదృశ్యమైన వాటితో కూడా ఏం చేయబడింది? నిండి ఉంది అన్నాడు. ఇప్పుడు మన చుట్టూ గాలి ఉందా లేదా? చెప్పండి, ఎవరైనా నో అంటారా దానికి? గాలి లేకపోతే మనం బ్రతకగలమా? వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ ఎయిర్? సైన్స్ చదువుకున్నాను చాలామంది. గాలిలో ఏముంటాయి చెప్పండి? గాలిలో దయ్యాలు ఉంటాయండి. మనకు తెలిసింది అదే, గాలిలో దయ్యాలు ఉంటాయా? వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ ఎయిర్? 78% నైట్రోజన్ ఉంటుంది. మనం చుట్టూ ఉన్న ఈ గాలిలో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం, కాదు, నైట్రోజన్ ఉంటుంది. నైట్రోజన్తోనే మొత్తం ఈ అట్మాస్ఫియర్ అంతా ఒక నిండి ఉంది. 78% నైట్రోజన్, ఆ తర్వాత ఆక్సిజన్, ఆ తర్వాత ఇంకా మరికొన్ని చాలా చాలా తక్కువ స్థాయిలో కొన్ని గ్యాసెస్ ఉన్నాయి. సో మనం లోపలికి పీల్చుకునేటప్పుడు అన్నీ పీల్చుకుంటాం. నైట్రోజన్ వెళ్తుంది, ఆక్సిజన్ వెళ్తుంది,
అయితే మన బాడీ ఆక్సిజన్ మాత్రమే తీసుకుని మిగతావన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ రూపంలో ఏం చేస్తుంది, బయటికి పంపించేస్తుంది. దేవుడు సృష్టి క్రమాన్ని ఎంత అద్భుతంగా చేశాడు అంటే, మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ ఎవరు పీల్చుకుంటున్నారు, చెట్లు పీల్చుకుంటాయి. ఈ విధంగా దేవుడు సృష్టిని బ్యాలెన్స్ చేశాడు. కొన్ని ఈ ప్రపంచం అంతా కూడా కాంపోజిషన్ ఆఫ్ ఎయిర్ మనం చూసినప్పుడు దేవుడు ఆ యొక్క గ్యాసెస్ని మనం ఏది కూడా కళ్ళతో చూడలేం, కానీ అవి ఉన్నాయి. ఈ రోజున ఫోన్లు పనిచేస్తున్నాయంటే ఆ రేడియేషన్ కావచ్చు, లేకపోతే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కావచ్చు, రేడియో వేవ్స్ కావచ్చు, తరంగాలు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు అవన్నీ మనకు కనబట్టలేదు. ఇక్కడ నుంచి ఫోన్ చేసి అక్కడ ఢిల్లీలో ఉన్న వ్యక్తి విదిన్ సెకండ్స్లో లిఫ్ట్ చేస్తున్నాడు. ఎలా ఇది సాధ్యపరచబడిందంటే ఎయిర్ నుండి, ఈ యొక్క వేవ్స్ నుండే సమస్తం జరుగుతూ ఉంది. ఆలోచించేయండి. లేఖనాలు సెలవిస్తున్నాయి, చాలా విషయాలు మనం చూడలేకపోయినా అవి ఉన్నాయి, వాటిని విశ్వసిస్తున్నాం. దేవుడు కూడా అలాగే సమస్తాన్ని కలుగు చేశాడు. అలా అని చెప్పి ఆధారం లేదా అంటే, విశ్వాసానికి ఆధారం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆధారం ఇచ్చాడు. బైబిల్లో రాయబడిన ప్రతి సంఘటనకు ఒక ఎవిడెన్స్ దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడు గమనించండి, నేను విమోచించడానికి వచ్చానని యేసు ప్రభు అనేక సందర్భాల్లో తెలియజేశారు. మనుష్య కుమారుడి లోకానికి ఎందుకు వచ్చారంటే, మనుషుల కొరకు క్రయధనాన్ని చెల్లించడానికి. ఇంగ్లీష్లో ఆ మాట ఉంటుంది, జీసస్ పెయిడ్ ద ప్రైస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ద పెనల్టీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరి నిమిత్తం క్రయధనాన్ని చెల్లించడానికి వచ్చాడు ఆయన. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి, అదేవిధంగా మనుషులందరి కొరకు క్రయధనాన్ని చెల్లించడానికి. ఏంటి ఆ క్రయధనం? యేసు ప్రభు చెల్లించాలనుకున్న పెనల్టీ ఏంటి? కొన్ని సందర్భాల్లో యవన బిడ్డలు ఉంటారు, కొంతమంది బళ్ళు వేసుకుని రోడ్ల మీదకి వెళ్ళి ఎవరినో ఢీ కొట్టిన తర్వాత, లేకపోతే పోలీస్ అయినా పట్టుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. వెంటనే డాడీ మమ్మీకి ఫోన్ చేస్తారు, మమ్మీ డాడీ నన్ను పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, కొంచెం వచ్చి నన్ను విడిపించినంటే, అతనికి బదులుగా తన తండ్రి ఆ పెనల్టీ కట్టి అతను ఏం చేస్తాడు, బయటకు తీసుకొస్తాడు. వీఆర్ అనేబుల్ టు పే ద పెనల్టీ ఫర్ అవర్ సిన్స్ అండ్ ట్రాన్స్గ్రెషన్స్. మన పాపములు, మన అపరాధముల వలన వచ్చిన ఆ క్రయధనాన్ని చెల్లించడానికి మనలో ఏ ఒక్కరికి అర్హత లేదు, యోగ్యత లేదు. దేవుడి లోకానికి వచ్చి మన నిమిత్తం శిలువలో మరణించి తన రక్తము ద్వారా నిబంధన చేసి ఆయన మన క్రయధనాన్ని ఏం చేశాడు, ఆయన చెల్లించాడు. ఆ కారణాన్ని బట్టి 6వ మాటగా యేసుప్రభువు వారు శిలువలో పలికారు, సమాప్తమైనది అన్నాడు. సమాప్తమైనది అన్న మాట అరమేయిక్లో టెటెలెస్టాయ్ అనే పదం. యేసుప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు అరమేయిక్ కదా మాట్లాడింది. ఆ భాషలో యేసుప్రభు శిలువ మీద నుండి 6వ మాటగా టెటెలెస్టాయ్ అని గట్టిగా అరవగానే అక్కడున్న వాళ్ళందరూ అనుకున్నారు, ఆహా బాధపడుతున్నాడు, ఈయన జీవితం సమాప్తమైందని ఏడుస్తున్నాడు, యవన కాలంలో ఉన్న వ్యక్తి కదా, ఇంత చిన్న వయసులో చచ్చిపోతున్నాడు, బాధపడుతున్నాడేమో అని అనుకున్నారు చాలామంది. కానీ యేసు ప్రభు సమాప్తమైనది నడిచింది ఆయన శరీరమో లేకపోతే ఆయన జీవితం సమాప్తమైందని కాదు. ఏదైతే ఆయన చెయ్యాలనుకున్నాడో ఆ విమోచన కార్యాన్ని సమాప్తి చేశాడు నా యేసయ్య. మై గాడ్ ఈస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఎవ్రీ గుడ్ థింగ్ ఇన్ ద బైబిల్. విమోచన ప్రణాళికను సిద్ధపరిచింది ఆయనే, దాన్ని పూర్తి చేసింది కూడా ఆయనే. హల్లెలూయా. నీ నిమిత్తం యేసయ్య క్రయధనాన్ని చెల్లించి నీకు లిబర్టీ ఇచ్చాడు, నీకు రిడెంప్షన్ ప్రభు నీకు ఇచ్చాడు. పేతురు భక్తుడు ఏదంటాడు, మనలో ఏ ఒక్కరూ కూడా వెండి బంగారం ద్వారా విమోచింపబడలేదు, కానీ నిష్కళంకమును నిర్దోషమునునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మీరేం చేయబడ్డారు, విమోచింపబడ్డారు. ఎందుకు విమోచింపబడ్డారు అంటే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా. విమోచింపబడడంలో ఒక అర్థం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. అదేంటో తెలుసా? పితృపారంపర్యమైన ట్రెడిషన్స్ ఏవైతున్నాయో, అర్థము లేని ఆచారాలు ఏవైతున్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు ఆత్మీయతలోనికి రావాలనే యేసయ్య ఆశపడ్డాడు. Since God is spirit, we have to worship him in spirit and in truth. That's what the Bible says. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఉండాలా? ఆత్మతోనో సత్యముతోనో ఆరాధించమని బైబిల్ సెలవిచ్చింది కదా. దేవుణ్ణి ఆత్మీయతలో సేవించినట్లుగా, ఆత్మీయతలో దేవుణ్ణి గణపరిచినట్లుగా మనం ఉండాలని దేవుడు ఆశించాడు. ఇప్పటికీ కూడా విచారం, చాలామంది ఆచార సంబంధమైన భక్తి చేసేవాళ్ళు ఉంటారు. ఆచారం అనమాట, అన్ని ఆచారాలే. ఆ ఆచారాలు ఏదైనా ఫెయిల్ అవుతున్నాయంటే, చేయలేకపోతున్నాయంటే కంగారు పడిపోతుంటారు చాలామంది. అయ్యో ఈ ఆచారం చేయలేకపోతున్నాను నేను. కానీ బైబిల్ ఎప్పుడు కూడా ఆచారాలకు ప్రాముఖ్యతనివ్వలేదు, కానీ ఆత్మీయతకు ప్రాముఖ్యతనిచ్చింది. ట్రెడిషన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, బట్ ట్రూ వర్షిప్ ఈజ్ ఇంపార్టెంట్ విత్ గాడ్. నేను ఆ జీవితంలో అలాంటి అనుభవంలోకి వద్దామా? దేవుడు మనల్ని ఏం చేశాడట? ఆయన నిర్మించాడు కాబట్టి విమోచించాడు, క్రయధనాన్ని చెల్లించాడు. నా పక్షంగా పాప క్రయధనాన్ని చెల్లించి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే రక్షిస్తానని, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే విమోచిస్తానని వాగ్దానం చేశాడు.
ఒకవేళ ఇక్కడ ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారా? ఇంకా ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఉంటారా? యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చేసిన త్యాగాన్ని ఒకసారి ఆలోచించగలవా? కెన్ యూ అండర్స్టాండ్, కెన్ యూ కాంప్రహెండ్ ద సాక్రిఫైస్ దట్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్? అక్కడే నీకు రక్షణ ఉంది. యేసు ప్రభు శిలువలో చేసిన ఫినిష్డ్ వర్క్ మీద విశ్వాసం ఉంచగలుగుతావు. ఎవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా సరే, ప్రభు నీకేమిస్తాడు? ఆయన విమోచన ఆయన ఇస్తాడు. విమోచింపబడిన వారట ఒక మాట పలుకుతారట. ఆ మాట ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ గుడ్ అనే మాట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరు పడితే వాళ్ళు ఆ మాట చెప్పలేరట. గాడ్ ఈజ్ గుడ్ అనే మాట ఎవరు చెప్పగలరు? గాడ్ ఈజ్ గుడ్ అండ్ కాంకర్ పీస్. అంటే దేవుడు మంచివాడు. కాంకర్ పీస్ అంటే అర్థం ఏంటి? కాంకరింగ్ అంటే గెలవడం. శాంతిని పొందండి, శాంతిని గెలుచుకోండి. గాడ్ ఈజ్ గుడ్, కాంకర్ పీస్. ఆఖరి గాడ్ గుడ్, కాంకర్ పీస్ అయింది. గాడ్ రిడీమ్డ్ us with his precious blood. తన రక్తము ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. దేవుడు ఎంత మంచివాడు! ఆయన విమోచనకర్తగా ఈ లోకానికి వచ్చారు. He would like to liberate you from the bondages. He would like to deliver you from your sinful condition. He would like to liberate you and redeem you from your fallen state. పతనావస్థలో ఉన్న మనిషిని, పతనావస్థలో ఉన్న మానవ జాతిని నిలబెట్టాలనే దేవుడి లోకానికి వచ్చాడు. అదే ఆయన ఉద్దేశం ఉంటుంది తప్ప నిన్ను మతంలో కలుపుకోవాలనో లేదా మరొక ఉద్దేశం దేవుడు ఎప్పుడు కలిగి ఉన్నాడు. నిన్ను నిర్మించిన వాడు నిన్ను విమోచించాడు కనుక నీవు నేను ఎవరి సొత్తు? దేవుని సొత్తు. వీ బిలాంగ్ టు గాడ్. దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నా సొత్తు. అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో. ప్రభువుని అంగీకరించినందుకు, విశ్వాసంలో జీవిస్తున్నందుకు ప్రపంచం, లోకం నిన్ను వదిలిపెట్టేచ్చేమో. కానీ దేవుడు అన్నాడు, యు ఆర్ మైన్. నువ్వు నాకు చెందినదాను, నాకు సంబంధించిన వ్యక్తివే. ఆ బాండ్ ఎప్పుడు దేవుడు నీతో తెంచుకోడు. ఆయన ఎప్పుడు కలిగి ఉండేవాడే. నిన్ను నిర్మించాడు కాబట్టి ఆయన నిన్ను ఏం చేస్తాడు? విమోచిస్తాడు.